ల్యాండ్సెట్ స్టడీ ప్రకారం అంటే గవర్నమెంట్ లెక్కలు కాకుండా ల్యాండ్సెట్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం చూస్తే బీహార్లో 16.7% బాల్య వివాహాలు జరుగుతున్నాయంట. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో 15.2%, ఉత్తరప్రదేశ్లో 12.5%, మహారాష్ట్రలో 8.2%. అంటే మన గవర్నమెంట్ అంచనాలు చాలా తక్కువ ఉన్నాయి. అయితే ప్రైవేట్ అంచనాలు చూస్తే కనుక భారతదేశంలో చాలా ఎక్కువగా చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయంట. మనం తెలంగాణ లాంటి రాష్ట్రం చూస్తే కళ్యాణ్ లక్ష్మి స్కీమ్ కానీ, షాదీ ముబారక్ కానీ ఇవన్నీ కూడా ఎవరైతే 18 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటారో ఆ అమ్మాయిలకి సపోర్ట్ సిస్టమ్ గా తెలంగాణ గవర్నమెంట్ రకరకాల పథకాలు లాంచ్ చేస్తుంది అనమాట. అదే విధంగా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా బాల్య వివాహాలు ఆపడానికి అమ్మాయిలు కనుక చదివించి తర్వాత 18 దాటాక పెళ్లి చేస్తే చాలా బెనిఫిట్స్ ఇస్తున్నారనమాట. అంతేకాదు మహిళలకు ఎప్పుడైతే డెలివరీ టైంలో ఇచ్చే సపోర్ట్ ఉందో అంటే మెటర్నిటీ బెనిఫిట్స్ ఉంటాయి, అవి కూడా 19 సంవత్సరాల తర్వాత ఇస్తున్నారనమాట. అంటే బాల్య వివాహాలు ఆపడానికి, బాల్య వివాహాలను డిస్కరేజ్ చేయడానికి భారతదేశంలో అనేక రాష్ట్రాలు చాలా కృషి చేస్తున్నాయి. అయినా కానీ భారతదేశంలో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయంట. ముఖ్యంగా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు చూస్తే కనుక 2030 కల్లా చైల్డ్ మ్యారేజెస్ మినిమైజ్ చేయాలన్నమాట. అయినా కానీ భారతదేశంలో అనధికారికంగా చాలా బాల్య వివాహాలు జరుగుతున్నాయి అనమాట. దీనికి సంబంధించి మనం ఎన్ని చట్టాలు పాలసీలు తీసుకొచ్చినా సరే బిహేవియరల్ చేంజ్, సొసైటల్ చేంజ్ రాందే బాల్య వివాహాలు ఆపడం చాలా కష్టం.